హాయ్ ఫ్రెండ్స్, 10th ఫిజికల్ సైన్స్ బేస్ చేసుకొని రకరకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్ శ్రేణిలో ఇది 6th వీడియో. లైట్ రిఫ్లెక్షన్ అంటే రిఫ్రాక్షన్కి సంబంధించినటువంటి వీడియో. మనం దీనికన్నా ముందు పాటలో లైట్ యొక్క రిఫ్లెక్షన్ని మాట్లాడాం. ఈ భాగంలో రిఫ్రాక్షన్ గురించి ముఖ్యమైన అంశాలను, క్వశ్చన్ అడిగే విధానాలను పరిశీలన చేద్దాం. ఓకే, ఇంతకీ రిఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే లైటు ఒక మీడియం నుండి మరొక మీడియంలోకి ట్రావెల్ అయ్యేటప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ చేంజ్ అవ్వడం వల్ల లైటు బెండ్ అయ్యి ట్రావెల్ అవ్వడాన్నే రిఫ్రాక్షన్ అంటాం. చూడండి, బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ ట్రావెల్ ఒబిక్లివ్లీ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. చూడండి, ఎంతో కొంత కోణంతో ఇక్కడ ఇది మీడియం 1, ఇది మీడియం 2. ఇక్కడ లైట్ ఏమవుతుందంటే ఒక మీడియం నుంచి మరో మీడియంలోకి వెళ్ళే క్రమంలో ఇక్కడ ఏదైనా ఒక్క మీడియంలో లైటు రెక్టిలీనియర్గా లేదా స్ట్రైట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. అయితే మీడియం చేంజ్ అయ్యేటప్పుడు దాని షార్టెస్ట్ పాత్కు అనుగుణంగా అది బెండ్ అయి ట్రావెల్ అవుతుంది. ఉదాహరణకు ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. సో రేరర్ నుండి డెన్సర్కి వెళ్ళే క్రమంలో అది నార్మల్ వైపుకు టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయి ట్రావెల్ అవుతుంది. అలా కాకుండా లైట్ అనేది డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంకి కన్నా ట్రావెల్ అయితే, ఇంతకీ డెన్సర్ అంటే ఏంది, రేరర్ అంటే ఏంది కూడా మనం మాట్లాడదాం. ఓకే, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళే క్రమంలో లైట్ ఇలా ఉంది అనుకుంటే అవుట్వర్డ్ ద నార్మల్, ఇది నార్మల్కి దూరంగా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే డెన్సర్ మీడియంలో యాంగిల్ చిన్నదిగా ఉంటుంది, రేరర్ మీడియంలో యాంగిల్ ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలా. ఇక డెన్సరు రేరర్ అనే మాటలకు అర్థం ఏంటి అంటే ఏ మీడియంలో అయితే అన్ని మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఒకే రకంగా ఉండదు. ఏ మీడియంలో అయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుందో దాన్ని రేరర్ మీడియం అంటాం. స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉన్న మీడియాన్ని డెన్సర్ మీడియం అంటాం. ఉదాహరణకు ఎయిర్ నుండి వాటర్కు ట్రావెల్ అవుతుంది అని అనుకున్నాం. ఎయిర్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ వాటర్ కన్నా. సో ఈ రెండిటి పెయిర్లో ఎవరు రేరరు ఎవరు డెన్సర్ అంటే ఎయిర్ అనేది రేరర్ మీడియంగా, వాటర్ అనేది డెన్సర్ మీడియంగా యాక్ట్ అవుతుంది. ఇంకో సిచ్యువేషన్ మనం తీసుకున్నాం. ఉదాహరణకు లైట్ అనేది వాటర్ నుండి గ్లాస్లోకి వెళ్తుంది అని అనుకున్నాం, గ్లాస్ ల్యాబ్లోకి. ఇక్కడ వాటర్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ గ్లాస్ కన్నా, కాబట్టి వాటర్ అనేది రేరర్ మీడియంగా, గ్లాస్ అనేది డెన్సర్ మీడియంగా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు కూడా వాటర్ అంటేనే డెన్సర్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. దాని పెయిర్ ఆఫ్ మీడియంలో దాని దృష్ట్యా ఇది ఒక రిలేటివ్ కాన్సెప్ట్ అన్నమాట. దాని పెయిర్లో స్పీడు తక్కువ ఉంటే ఇది రేరర్ యాక్ట్ అవుతుంది, దాంట్లో స్పీడ్ ఎక్కువ ఉంటే ఇది డెన్సర్ అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలా. ఏదేమైనా ఒక డయాగ్రామ్ చూసి పలాంది రేరర్ మీడియమా పలాంది డెన్సర్ మీడియమా అని అంటే మనం ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అంటే డెన్సర్ మీడియంలో యాంగిల్ తక్కువగా ఉంటుంది, రేరర్ మీడియంలో యాంగిల్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అది చూసేసి ఆ యాంగిల్ని బట్టి పలాంది రేరర్ మీడియం, దాంతో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఓకే, ఇక్కడ ఇచ్చిన అంశాలను ఇంకొన్నిటి వాటిని మనం గమనిద్దాం. ఓకే, డెన్సర్ టు రేరర్ వెళ్ళేపట్టయితే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అనే విషయాన్ని మనం చూసినాం. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రేరర్లో స్పీడ్ ఎక్కువ డెన్సర్ కన్నా. అదే రేరర్ నుంచి డెన్సర్కి వస్తే డెన్సర్లో స్పీడ్ తగ్గుతుంది, కాబట్టి స్పీడ్ డిక్రీజు, బెండ్ టువర్డ్స్ ద నార్మల్ అనే విషయాలను మనం ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎలాగైతే రిఫ్లెక్షన్లో లాస్ ఉన్నాయో, రిఫ్లెక్షన్ లాస్ ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. లైట్ ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అది తిరిగి సేమ్ మీడియంలోకి బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రాసెస్నే మనము రిఫ్లెక్షన్ అంటారని నేర్చుకున్నాం. ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్టెడ్ యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ I ఈక్వల్ టు యాంగిల్ R అనేది. రెండోది ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ లైస్ అనే సేమ్ ప్లేన్ అనే విషయాలను మనం నేర్చుకున్నాం. అవి రిఫ్లెక్షన్ లాస్, మిర్రర్కి సంబంధించి. మరి రిఫ్రాక్షన్ అనేది లెన్స్లో జరుగుతుంది కాబట్టి ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి లాస్ ఒబే అవుతాయంటే ఇక్కడ 2 లాస్ ఒబే అవుతాయి. అవేంటంటే ఇన్సిడెంట్ రే
రిఫ్రాక్టెడ్ రే అంటే బెండ్ అయి వెళ్ళేటువంటి రే మరియు నార్మల్ లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్లో ఉంటాయి. ఉదాహరణకి ఇదొక ఇంటర్ఫేస్, రెండు మీడియంలను వేరు చేసే ఇంటర్ఫేస్ అనుకుంటే లైట్ అనేది కొంత యాంగిల్లో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్పీడ్ ఆఫ్ చేంజ్ని బట్టి ఒకటి రేరర్ మీడియంగా ఒకటి డెన్సర్ మీడియంగా మనం తీసుకుంటాం. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే. సో మరియు నార్మల్ అన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. ఇది ఫస్ట్ లా. మరి సెకండ్ లా ఏంటి అంటే స్నెల్స్ లా. ఇది ఏంటి అంటే sin I by sin R ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ అనేది ఆ మీడియానికి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ను తెలియజేస్తుంది. ఉదాహరణకి ఓకే, ఇక్కడ ఈ మీడియం, ఇది మీడియం 1, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1, ఇది మీడియం 2, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2. సో లైట్ ఈ విధంగా ఇన్సిడెంట్ అయ్యింది, యాంగిల్ వచ్చి యాంగిల్ I, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అది రిఫ్రాక్షన్ చెందింది అంటే వేరే మీడియంలోకి ట్రావెల్ అయ్యింది. ఇక్కడ మ్యాజిక్ జరిగేదంతా కూడా ఈ ఇంటర్ఫేస్ వద్ద మాత్రమే. ఇక్కడ స్ట్రైట్గానే ఉంటుంది లైటు, ఇక్కడ కూడా స్ట్రైట్గానే ఉంటుంది. ఒక పర్టికులర్ మీడియంలో లైట్ అనేది రెక్టిలీనియర్గా వెళ్తుంది, బట్ చేంజ్ ఆఫ్ మీడియం అయినప్పుడు మాత్రం అది బెండ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో ఇక్కడ మనం చూస్తే N1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం ఇంటూ ఆ మీడియంలో యాంగిల్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం, ఆ మీడియంలో యాంగిల్. N1 sin I ఈక్వల్ టు N2 sin R అనేది దీన్నే స్నెల్స్ లా అంటాం. ఈ sin R యువతలకు వస్తే sin I బై sin R ఈక్వల్ టు N2 బై N1 అనమాట. అంటే దీన్నే N21 అని కూడా అంటాం. అంటే సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎవరి దృష్టి అంటే విత్ రెస్పెక్ట్ టు 1 అనమాట. N21 అంటే సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. ఓకే సరే, ఓకే. ఇంతకీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియానికి వెళ్ళినప్పుడు ఎంత మేర బెండ్ అవుతుంది, లేదా ఎంత మేర స్లో డౌన్ అవుతుంది, లేదా ఎంత మేర ఫాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనే దానికి కొలత, ఒక మెజర్మెంట్ అనమాట. హౌ మచ్ బెండింగ్ అనే దానికి ఒక మెజర్మెంట్. ఇది రెండు రకాలుగా మనం మెజర్ చేస్తూ ఉంటాం. ఒకటి అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వాక్యూమ్ ఆర్ ఎయిర్తో మనం కంపేర్ చేసి ఒక మీడియంలో ఎంత స్పీడ్ ఉంది అని కనుక్కుంటే దాన్ని అబ్సల్యూట్ అంటాం. అలా కాకుండా ఏవైనా ర్యాండమ్గా ఒక రెండు మీడియంల మధ్య మనం కంపారిజన్ చేస్తే దాన్ని అబ్సల్యూట్ అని అంటాం. దాన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం, లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ను మొదటగా మనం పరిశీలన చేద్దాం. గమనించండి, N ఈక్వల్ టు C/V. ఇక్కడ C అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్గా కన్సిడర్ చేస్తాం. దీని వాల్యూ 3 × 10⁸ మీటర్ బై సెకండ్, లేదా 3 × 10⁻10 సెంటీమీటర్ బై సెకండ్, లేదా 3 × 10⁵ కిలోమీటర్ బై సెకండ్. దీన్నే 3 lakh కిలోమీటర్ అంటాం అనమాట. అంటే ఒక సెకండ్లో 3 lakh కిలోమీటర్లు ట్రావెల్ చేయగలదు. ఈ యూనివర్స్లో ఈ లైట్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళగలిగిన ఇంకొక క్వాంటిటీ లేదన్నమాట. ఓకే, బై ఆ పర్టికులర్ మీడియంలో ఎంత స్పీడ్ ఉంది అని అనమాట. సో దీని రేషియోను మనం ఏమంటామంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఓకే, అదే ఏదైనా ఒక మీడియంతో కంపేర్ చేయాలనుకుంటే N21 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం అని అర్థం. వాటి యొక్క స్పీడ్లు కనుక గమనిస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఏ మీడియానికి మనము రిలేషన్ గమనిస్తే N ఈక్వల్ టు N ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V అనమాట. ఏదైనా ఒక మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటే ఆ మీడియానికి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ స్పీడ్ ఆఫ్ లైట్ ఆ మీడియంలో తక్కువగానే ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి N21 ఈజ్ ఈక్వల్ టు N2/N1 లేదా V1/V2గా మనం కన్సిడర్ చేస్తాం. రైట్, ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. గమనించండి, వాట్ ఈజ్ ట్రూ. ఇక్కడ X అనే ఒక మీడియం, Y అనే ఒక మీడియం ఉంది. అయితే ఏది నిజమో అని అడుగుతున్నారు. యాంగిల్ని గమనించండి, ఇక్కడ మనం చెప్పిన విషయాలను గుర్తించండి. సో X అనేది ఇక్కడ
డెన్సరా, వై రేరర్ అనే ఆప్షను, ఎక్స్ డెన్సర్, వై డెన్సర్ అనే ఆప్షను, ఎక్స్ రేరర్, వై రేరర్, ఎక్స్ రేరర్, వై డెన్సర్. మరి సరైన సమాధానం ఏంటి అనేది గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఓకే, యాంగిల్ తక్కువ ఉంది అని అంటే అది డెన్సర్ మీడియం అని, యాంగిల్ ఎక్కువ ఉంది అంటే అది రేరర్ మీడియం అని అనమాట. డెన్సర్ అంటే అన్నీ డౌన్లో ఉంటాయి, అన్నీ తక్కువగా ఉంటాయి. సో ఇది డెన్సర్ మీడియం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. సో ఎక్స్ డెన్సర్, వై రేరర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వై రేరర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఈజ్ నాట్ స్నెల్స్ లా ఇన్ ద ఫాలోయింగ్. స్నెల్స్ లా అంటే ఏందో మనం నేర్చుకున్నాం. ఓకే, మరి వీటిల్లో స్నెల్స్ లా కాంట్ ఏంది అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం పాజ్ పెట్టి ప్రతి ప్రశ్నకు కూడా పాజ్ పెట్టి ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ విందాం. ఓకే, ఇక్కడ గమనిస్తే స్నెల్స్ లా గమనిస్తే n1 sin i ఈక్వల్ టు n2 sin r అనేది స్నెల్స్ లా. దీన్ని కొంత మార్పు చేసేసి ఈ n2 నివతలకు పంపిస్తే చూడండి n1/n2 ఈక్వల్ టు ఏమవుతుందంటే sin r బై sin i అవుతుంది. లేదు దీన్ని రివర్స్ చేస్తే n2/n1 ఈక్వల్ టు sin i బై sin r అవుతుంది. లేదు ఈ n1 n2 లేకుండా sin i బై sin r ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. sin i బై sin r ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇవన్నీ కూడా స్నెల్స్ లా యొక్క రూపాలు. ఈ కాన్స్టెంట్ అనేది మీడియం యొక్క ఆ రెండో మీడియం ఎయిర్ నుంచి వాటర్లోకి వెళ్తుంది, ఆ రెండో మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే మనం గుర్తించాలి. సో ఇక్కడ ఇది బేసిక్ స్నెల్స్ లా. తర్వాత ఇది చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే n1 sin r కాదు, n1 sin i n2 sin r. సో ఇది కాదు. తర్వాత ఇది గమనించండి, n1 sin i n2 sin r. ఇది స్నెల్స్ లా, ఇది స్నెల్స్ లా. సో కాంది ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ కొన్ని మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లీయడం జరిగింది, గమనించండి. ముఖ్యంగా అండర్లైన్ చేసినవి ఎయిర్ది ఒకటిగా కన్సిడర్ చేస్తాం, వాటర్, కిరోసిన్, తర్వాత గ్లాస్, తర్వాత డైమండ్. చూడండి ఇక్కడ తక్కువ నుంచి ఎక్కువకు ఇవ్వడం జరిగిందనమాట రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్ ఫర్, ఎవరికి చాలా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది ఇక్కడ అంటే గమనించండి, ఎవరికి ఎక్కువ ఉంది అనేది గమనించండి. సో గ్లాస్, డైమండ్, ఎయిర్, కిరోసిన్. మరి సరైన సమాధానం డైమండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అడుగుతున్నారు. మీటరు, మీటర్ బై సెకండ్, మీటర్ బై సెకండ్ స్క్వేరు, నో యూనిట్స్. మరి సరైన సమాధానం ఏంటి అంటే చూడండి ఒక్కసారి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని గమనిస్తే n ఈక్వల్ టు c/v, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. స్పీడ్ అంటే మీటర్ బై సెకండ్ యూనిట్స్. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, సో అది కూడా మీటర్ బై సెకండ్. సేమ్ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన రేషియో కాబట్టి పైన వైపు యూనిట్స్, కింద వైపు యూనిట్స్ క్యాన్సల్. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు, నో యూనిట్స్ అన్నమాట. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియం లైట్ స్పీడ్ ఈజ్ లెస్. ఏ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ చాలా తక్కువగా ఉంటుంది? ఎయిరు, కిరోసిను, గ్లాసు, డైమండ్. మరి సరైన సమాధానాన్ని గుర్తించండి. మనకేం తెలుసు అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి స్పీడ్ ఆఫ్ లైట్ అనే మీడియానికి ఉన్న రిలేషన్ తెలుసు, ఎందుకంటే n ఈక్వల్ టు c/v కదా. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. సో ఎవరికి తక్కువ అని అడుగుతున్నారు. ఎవరికి తక్కువ అని అడిగితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఎవరికి ఎక్కువ అయితే ఉంటుందో వాళ్ళ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ ఉన్న వాటిలో ఎవరికి ఎక్కువ అనేది ఒకసారి టేబుల్ గమనించండి. ఎవరికి ఎక్కువ? అందరికన్నా డైమండ్కు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి అందులో స్పీడ్ ఆఫ్ లైట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, డైమండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్ అని అడుగుతున్నారు. చూడండి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మామూలుగా రిఫ్రాక్టివ్ యాబ్సల్యూట్ అంటే ఎయిర్తో కంపేర్ చేయడం. అలా కాకుండా ఏవైనా రెండు మీడియాలను కంపేర్ చేస్తే దాన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం. సో ఇక్కడ గమనిస్తే ఎన్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అన్నమాట. సో ఎన్ ఆఫ్ గ్లాస్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. సో
గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వీటిల్లో కొన్నిటిని మనం పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవాలి. గ్లాస్ చూడండి 3/2 లేదా 0.5 అనమాట. ఓకే, అదేవిధంగా వాటర్ది 4/3. సో 3/2 4/3. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి 3/2 ఇది పైకి వెళ్తే రివర్స్ అవుతుంది 3/4. సో 3 3 9, 4 2 8, 9/8 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇదే ప్రశ్నను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ అని అడిగితే అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్గా మనం తీసుకుంటాం. అప్పుడు 4/3 తర్వాత 3/2 అవుతుంది. సో దీని వాల్యూ 8/9 అవుతుంది. సో మనకు ఇక్కడ రివర్స్ తీసుకుంటే దాని యొక్క రెసిప్రోకల్గా ఉంటుంది ఆన్సర్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ టాపిక్ గ్లాస్ స్లాబ్ అనమాట. గ్లాస్ స్లాబ్ గుండా లైట్ వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ కూడా మీడియం చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉదాహరణకు ఇది ఎయిర్ మీడియం అని అనుకుంటే ఎయిర్ మీడియంలోంచి లైట్ కొంత యాంగులర్గా ఇన్సిడెంట్ అయ్యింది అని అనుకున్నాం. సో ఇక్కడ మనం కొలత కొలవడానికి ఈ సర్ఫేస్ నుంచి నార్మల్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది ఎయిర్ మీడియం, ఇది గ్లాస్ మీడియం. మీడియంగాన గ్లాస్ అనేది లేకుండా ఉంటే ఎలా వెళ్ళి ఉండేది లైటు? ఇలా వెళ్ళి ఉండేది. కానీ మీడియం చేంజ్ అవ్వడం వల్ల స్పీడ్ ఆఫ్ లైట్ గ్లాస్లో తక్కువగా ఉండడం వల్ల లైట్ ఏమవుతుందంటే టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది, అంటే ఇలా వెళ్తుంది. సో ఇక్కడ కన్నా ఇక్కడ యాంగిల్, ఇది డెన్సర్ మీడియం కాబట్టి ఇక్కడ యాంగిల్ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చేరుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ఎయిర్లోకి ట్రావెల్ అయ్యే క్రమంలో మళ్ళీ లైట్ బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనం మళ్ళీ నార్మల్ తీసుకుంటే సో నార్మల్కి అవుట్వర్డ్ బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం గమనించాలి ప్రధానంగా అంటే యాక్చువల్గా వెళ్ళే లైట్ పాత్, ఈ గ్లాస్ స్లాబ్ వల్ల వెళ్ళే పాత్ రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. సో ఇక్కడ యాంగిల్ ఐ ఉంది అని అనుకుంటే ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఎమర్జెంట్ యాంగిల్ ఎంత ఉందో ఈ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతో ఎమర్జెంట్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా రిఫ్రాక్టెడ్ యాంగిల్ అంతే ఉంటుంది అనే విషయాలను మనం గుర్తించాలా. సో గ్లాస్ స్లాబ్లో ఐ ఈక్వల్ టు ఈ అనమాట. ఎలాంటి డీవియేషన్ లేదు, జస్ట్ షిఫ్ట్ అయింది. ఇక్కడ రావాల్సిండేది ఇక్కడికి షిఫ్ట్ అయింది. కావున దీన్ని ఈ రెండింటి మధ్య ఉండే పర్పెండికులర్ డిస్టెన్స్నే లేటరల్ షిఫ్ట్ అంటాం. ఇది ఇన్సిడెంట్ యాంగిల్ పెరిగే కొద్దీ, ఉదాహరణకు 30 ఉన్నప్పుడు ఈ దూరం ఉదాహరణకి 30 degreesతో ఇన్సిడెంట్ చేసినప్పుడు వీటి మధ్య దూరం ఒక 2 centimeters వచ్చింది అనుకున్నాం. అదే 40తో 50తో ఇలా ఇన్సిడెంట్ యాంగిల్ పెంచే కొద్దీ షిఫ్ట్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి నార్మల్ గుండా లైట్ వేస్తే ఎలాంటి డీవియేషన్ ఉండదు. అందుకని ప్రతిసారి కూడా మనం బెండ్ అవుతుందంటే స్పీడ్ ఆఫ్ లైట్ చేంజ్ అవుతుంది, బట్ నార్మల్ గుండా వెళ్ళినప్పుడు బెండ్ అనేది కాదు. ఓకే, అదొక సిచ్యువేషన్లో బెండ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఈ టాపిక్ మీద ఉన్న క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై గ్లాస్ స్లాబ్లో యాంగిల్ ఏమన్నా డీవియేట్ అవుతుందా అంటే జస్ట్ షిఫ్ట్ అయింది తప్పితే యాంగిల్ ఏమీ డీవియేట్ కాలేదు. మరి సరైన సమాధానం ఏంటో గుర్తించండి. సో సరైన సమాధానం ఆప్షన్ బి 0 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చి లెన్స్ అనమాట. ఓకే, ఇవి కూడా లెన్స్, అద్దాలు. సో ఈ లెన్సెస్ 2 types. ఓకే, చాలా రకాలు ఉంటాయి. ఓకే, బేసిక్గా 2 types, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అంటే ఇలా ఉంటుంది. దీన్ని కొన్ని సందర్భాల్లో మనము ఇలా కూడా చూపిస్తాం. కాన్కేవ్ లెన్స్ వీటిని కొన్ని సందర్భాల్లో మనము ఇలా కూడా చూపిస్తాం. సో ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చిన లైట్ అంతా కూడా ఒక్క చోటికి వచ్చేటట్టుగా ఇది చేస్తుంది. కావున దీన్ని కన్వర్జింగ్ నేచర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే సరౌండింగ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు, అలా మార్పు చెందింది లేదు లెన్స్కు మించిన సరౌండింగ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది అంటే అప్పుడు దాని యొక్క నేచర్ మారుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. బట్ కాబట్టి మనం జనరల్గా ఏం తీసుకుంటామంటే కాన్వెక్స్ లెన్స్ అంతా కూడా కన్వర్జింగ్ చేస్తాయి అని తీసుకుంటాం. ఎందుకనంటే మనం తీసుకునేది గ్లాస్ స్లాబ్, పతలాగా ఉండే గ్లాసు, మరియు సరౌండింగ్ మీడియం జనరల్గా ఎయిర్ను మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆ విధంగా జరుగుతుంది.
నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ ఇలా ఉంటుంది. ఇది వచ్చిన లైట్ని ఏం చేస్తుందంటే డైవర్ట్ చేస్తుంది, అంటే దూరంగా వెళ్ళేటట్టు చేస్తుంది. కాబట్టి దీన్ని డైవర్జింగ్ లెన్స్ అని అంటాం. ఇందులో ఉన్న పదాలను కూడా మనం ఒక్కసారి పరిచయం చేసుకుంటే, మిర్రర్లో లాగే దీంట్లో ఉన్న పదాలను కానీ మనం పరిచయం చేసుకుంటే, ఓకే చూడండి, ఇది అంతా లైట్ అంతా ఒక చోటుకు వస్తుందంటే ఇది ఫోకస్ అనమాట. ఇది ఈ సర్ఫేస్ నుంచి లైట్ పడినప్పుడు, ఇది సర్ఫేస్ 1, దీని యొక్క లైట్ ఏడ పడినప్పుడు ఇక్కడ ఫోకస్ అవుతుంది. అదే ఈ సర్ఫేస్ యువతల నుంచి లైట్ వస్తుంది అని అనుకుంటే అలాంటప్పుడు ఆ ఫోకస్ యువతల దిక్కు ఉంటుంది. సో ఇది ఎఫ్. సో ఇలాంటి కర్వేచర్ ఇది ఇలాంటి ఒక కర్వ్లో భాగం, ఇది ఈ భాగం ఇలాంటి ఒక కర్వ్లో భాగం. సో దీని యొక్క సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం, సి, లేదా జనరల్గా 2F అని తీసుకుంటాం. ఇక్కడ కూడా 2F అని తీసుకోవడం జరుగుతుంది ఈ కర్వ్లో భాగం. రైట్, ఇవి పదాలు. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ లేదా ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ఇట్లా కలుపుతూ ఉండే లైన్ను ఏమంటాము అంటే ప్రిన్సిపాల్ యాక్సిస్ అంటాం. ఈ అపర్చర్ ఏదైతే ఉందో, ఈ లెన్స్ ఉందో, ఈ లెన్స్కు మధ్య భాగంలో ఏమంటామంటే ఆప్టికల్ సెంటర్ అంటాం. అదే మిర్రర్లో అయితే మనం పోల్ అనేవాళ్ళం, ఈ మధ్య భాగాన్ని పోల్ అనేవాళ్ళం. ఇక్కడైతే పి అనేది చూపిస్తాం కానీ దీని పేరు ఆప్టికల్ సెంటర్ అనమాట. ఇవి పదాలు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఈ లెన్స్లో కూడా అదేవిధంగా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నిజమైన ఫోకస్ ఉండదు, లైట్ వచ్చిన లైట్ ఇలా డైవర్జ్ అవుతుంది, బట్ వెనక్కి ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఒక పాయింట్ నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఇది ఫోకస్. అయితే ఈ ఫోకస్ రియల్ ఫోకస్ కాదు, కాన్కేవ్ లెన్స్కు రియల్ ఫోకస్ కాదు అదనమాట. రైట్, నెక్స్ట్ ఆ టర్మ్స్ అన్నీ కూడా మనం చూసినాం, C1 C2, ఓకే, ఆప్టికల్ సెంటర్, ఫోకస్ అన్నీ కూడా. తర్వాత సైన్ కన్వెన్షన్ కనుక గమనిస్తే కాన్వెక్స్ లెన్స్ అనేది ఒక నమస్కారం పెట్టినట్టుగా ఉంటుంది. సో ఇది ఒక పాజిటివ్ వాల్యూ, ఎఫ్ పాజిటివ్. అదే కాన్కేవ్ లెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఎవరికైనా ఇలా నమస్కారం పెడితే మనకు నెగిటివ్ భావన కలుగుతుంది కదా, కాబట్టి ఎఫ్ అనేది సైన్ కన్వెన్షన్ నెగిటివ్. లేదు సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే ఆబ్జెక్ట్ ఏ వైపు ఉందో, ఆబ్జెక్ట్ ఈ వైపు ఉంది అని అనుకుంటే ఈ వైపు ఏమన్నా ఉన్నాయండి అవన్నీ కూడా నెగిటివ్. ఆబ్జెక్టుకు ఆపోజిట్గా ఉండేదంతా పాజిటివ్. అన్ని కొలతలు కూడా ఆప్టికల్ సెంటర్ నుండి మనం కొలవాలి. ఏ డైరెక్షన్ అయితే ఇలా, ఈ డైరెక్షన్ అయితే ఇలా కొలవాలి. సో ఇక్కడ కూడా అదే అనమాట. ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ వైపునంతా కూడా నెగిటివ్, ఆబ్జెక్టుకు ఆపోజిట్ ఉండేది పాజిటివ్. ఇక్కడ గమనిస్తే చూడండి, యువతల వైపు నుంచి లైట్ వస్తుంది కాబట్టి ఫోకల్ ఈ పక్క ఉంది, గమనించండి, ఫోకస్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ దూరం పాజిటివ్. సో ఇది ఆబ్జెక్ట్ ఉన్న వైపు ఇది నెగిటివ్, దీనికి ఆపోజిట్ ఉండేది పాజిటివ్. సో దీనిది పాజిటివ్. అదే ఇదైతే ఆబ్జెక్ట్ లైట్ ఉన్న వైపే ఉంది, ఇది ఎఫ్, ఈ దూరం, కాబట్టి ఇది నెగిటివ్. సో ఆ విధంగా అనమాట. సింపుల్గా అయితే నమస్కార స్థితి అనేది పాజిటివ్, వ్యతిరేక నమస్కారం ఎలా ఉంటే నెగిటివ్ అని గుర్తుపెట్టుకుంటే సులభం. సరే, ఈ టాపిక్ మీద ఉన్న ప్రశ్నలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. నేచర్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఇన్ ఎయిర్. ఓకే, గ్లాస్ కాన్వెక్స్ లెన్స్ యొక్క నేచర్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తాయి? లైట్ని ఒక్క చోటుకు వచ్చేటట్టుగా చేస్తాయి. సో ఆప్షన్స్ గమనించండి. కన్వర్జ్ చేస్తాయా, డైవర్ట్ చేస్తాయా, బోత్ పాజిబులా, నన్నా అంటే మరి సరైన సమాధానం కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తాయి. సో సైన్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ అని అడుగుతున్నారు. కాన్వెక్స్ లెన్స్ యొక్క సైను, కాన్కేవ్ లెన్స్ యొక్క సైను అని అడుగుతున్నారు. ప్లస్ ప్లస్, ఓకే, మైనస్ మైనస్, ప్లస్ మైనస్, మైనస్ ప్లస్. ఒక నిమిషం ఆలోచన చేసి ఆన్సర్ చేయండి. మరి సరైన సమాధానం వచ్చి కాన్వెక్స్ అంటే నమస్కార స్థితి ప్లస్, కాన్కేవ్ అంటే మైనస్ అన్నమాట, ఎఫ్ మైనస్. సో ప్లస్ మైనస్ ఉన్న ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. మనము ఒక లెన్స్ ద్వారా వచ్చే ఇమేజ్ ఎక్కడ వస్తుందో కనుక్కోవాలంటే 2 రేస్ ఉండాలి. అందుకని కొంత సులభమైన రేస్, స్పెషల్ రేస్ని మనం కన్సిడర్ చేసుకుంటే చూడండి, ప్యారలల్ లైట్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది, ఆ ప్యారలల్ చాలా దూరం నుంచి వచ్చే లైట్ సోర్స్, సన్ నుంచి వచ్చే లైట్ సోర్స్ నుంచి ఎఫ్ వద్ద ఫోకస్ అవుతుంది. రైట్, అదేవిధంగా ఎఫ్ నుండి వచ్చేది అంటే ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా ఏదైతే వస్తుందో అది ఎఫ్ గుండా వెళ్తుంది. లైట్ రివర్సిబిలిటీ లాను కూడా ఒబే చేస్తుంది. ఏదైతే ఎఫ్ గుండా వెళ్తుందో అది ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. అది నెక్స్ట్ లా అనమాట.
ఏదైతే ఎఫ్ గుండా వెళ్తుందో అది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. అదేవిధంగా ఆప్టికల్ సెంటర్ నుంచి, ఇది పతలాగా ఉన్నటువంటి చాలా మందం తక్కువ ఉన్నటువంటి లెన్స్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళేది ఎటువంటి డీవియేషన్ కాదు. మరి ఎక్కువ మందం ఉన్నట్టు తీసుకుంటే అవి లేటరల్ షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం చాలా పతలాగా ఉన్న లెన్స్ గురించి మాట్లాడుతున్నాం అనే విషయాన్ని గుర్తించాలి. సో ఇక్కడ ఈ కాన్కేవ్ లెన్సుల్లో కూడా ఇవే రూల్స్ ఓబే అవుతాయి. ఒకసారి గమనించండి మళ్ళీ. ఒక ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం గమనిస్తే, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటే ఆబ్జెక్టు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటే ఇమేజ్ అనేది ఫోకస్ వద్ద ఏర్పడుతుంది. అదే సి లేదా 2Fకు కాస్త బియాండ్ ద 2F కన్నా ఉంటే ఇమేజ్ అనేది ఎఫ్కి 2Fకి మధ్యలో ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైట్ తీసుకున్నారు, అది ఎఫ్ గుండా వెళ్ళింది. అదేవిధంగా ఆప్టికల్ సెంటర్ గుండా ఉండేది ఎలాంటి డీవియేట్ కాదు. సో ఇక్కడ నుండి మనం తీసుకునేది గమనిస్తున్నాము, ఇక్కడ నుంచి తీసుకునేది గమనిస్తున్నాం కాబట్టి అది ఇక్కడికి వస్తుంది. సో ఇన్వర్టెడ్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ రాస్తే ఇది బేసిక్గా ఇన్వర్టెడ్. ఆల్ ఇన్వర్టెడ్ ఆర్ రియల్. ఆల్ ఇన్వర్టెడ్ ఆర్ రియల్. రియలా వర్చువలా ఎట్లా కనుక్కుంటాం, అవి మీట్ అవుతున్నాయి నిజంగా, లేదా స్క్రీన్ మీద కాట్ చేయగలుగుతున్నాం, అలాంటివి రియల్ ఇమేజ్ అని అంటాం. ఇన్వర్టెడ్, రియల్ ఈ ఒరిజినల్గా ఆబ్జెక్ట్ సైజ్తో పోలిస్తే చిన్నదిగా ఉంది కాబట్టి డిమినిష్డ్ అనమాట. సో ఇన్వర్టెడ్, రియల్, డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది ఎక్కడ, బియాండ్ ద 2F ఉన్నప్పుడు. మరి 2F వద్ద ఉన్నప్పుడు, సి లేదా 2F వద్ద ఉన్నప్పుడు మనకు చూడండి యువతల వైపు 2F వద్ద ఏర్పడుతుంది. మరి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాస్తే ఇది కూడా ఇన్వర్టెడ్. ఆల్ ఇన్వర్టెడ్ ఆర్ రియల్. ఆల్ ఇన్వర్టెడ్ ఆర్ రియల్. సైజు సేమ్ సైజ్. చూడండి, ఇది ఒక స్పెషల్ కేసు. 2F లేదా సి వద్ద ఉన్నప్పుడు మళ్ళీ యువతల వైపు 2F వద్ద ఏర్పడుతుంది, సేమ్ సైజ్ ఏర్పడుతుంది. సో కొన్ని సందర్భాల్లో మనకు అడుగుతూ ఉంటారు, ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్లు, నేను 40 సెంటీమీటర్ల వద్ద ఆబ్జెక్ట్ ఉంచాను అంటారు. యువతల వైపు ఎంత ఏర్పడుతుందంటే, ప్రాబ్లం చేయకుండానే ఇది సి వద్ద ఉంది లేదా 2F వద్ద ఉంది కాబట్టి యువతల కూడా 2F వద్ద ఏర్పడుతుంది, 40 సెంటీమీటర్ల వద్ద ఏర్పడుతుంది అనేది ఈ డయాగ్రామ్ మనకు అందాసు ఉన్నప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ 2Fకి ఎఫ్కి మధ్యలో ఉన్నప్పుడు యువతల వైపుకు బియాండ్ ద 2F ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గమనిస్తే ఇన్వర్టెడ్, ఆల్ ఇన్వర్టెడ్ ఆర్ రియల్, మరియు ఇక్కడతో పోలిస్తే ఇక్కడ పెద్దదిగా ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనమాట. సో నెక్స్ట్ ఎఫ్ వద్ద ఉంచితే చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వెళ్తుంది, ఓ గుండా వెళ్ళేది ఎలాంటి డీవియేట్ కాదు. సో ఈ రెండు చూడండి యువతల వైపు ప్యారలల్గా ఉన్నాయి, యువతల ప్యారలల్గా ఉన్నాయి, అంటే యువతల మీట్ అవ్వవు రియల్గా, యువతల రియల్గా మీట్ అవ్వవు అన్నమాట. సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వద్ద ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. మరి నెక్స్ట్ చూడండి, ఇది పెక్యులియర్ సందర్భము. ఆప్టికల్ సెంటర్కి పోల్కి మధ్య ఆబ్జెక్ట్ ఉంచితే ఇక ఇది చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వెళ్తుంది, ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళేది చక్కగా వెళ్తుంది. సో ఈ రెండింటిని గమనిస్తే ఇక యువతల కలుసుకునే విధంగా ఉందే అంటే అవి దూరంగా వెళ్తున్నాయి, యువతలు ఎప్పటికీ కలుసుకోలేవు, కానీ యువతల నుంచి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి ఈ ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ వస్తుంది. ఓకే, ఎరెక్ట్ అంటే నిలువుగా ఉండేది, ఎరెక్ట్ లేదా అప్రైట్ అంటాం. ఆల్ ఎరెక్టెడ్ ఆర్ వర్చువల్, మరియు ఎన్లార్జ్డ్ పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ మీద ప్రశ్నలు అడుగుతారు, లేదా క్యారెక్టరిస్టిక్స్ చెప్పి ప్లేస్మెంట్ అడుగుతారు. కాబట్టి వీటన్నిటి మీద మనకు అవగాహన ఉంటే మనం బిట్ని ఈజీగా ఫేస్ చేయగలుగుతాం. కాసేపు దీన్ని పాజ్ పెట్టి ఇక్కడ ఉన్న అన్ని విషయాలను కాస్త శ్రద్ధ పెట్టే చూడండి. ఓకే, నెక్స్ట్ మరి కాన్వెక్స్ లెన్స్ ఎక్కడెక్కడ వాడతారంటే స్పెక్టికల్స్లో, మ్యాగ్నిఫైయింగ్ లెన్సుల్లో వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ను కనుక గమనిస్తే కాన్కేవ్లో ఏం పెద్ద వెరైటీ ఉండదు, ఎప్పుడు కూడా చిన్న ఇమేజ్ ఏర్పడుతుంది, మరియు వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఎరెక్ట్ ఇమేజ్ ఏర్పడుతుంది, స్మాల్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వద్ద ఉంటే అది ఎఫ్ వద్ద వస్తుంది. ఇన్ఫైనైట్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఆల్ కేసెస్లో ఇమేజ్ అనేది ఈ విధంగా ఫేస్ అవుతుంది. చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేది డైవర్జ్ అయ్యి అది ఎఫ్ గుండా వెళ్తుందేమో అనే విధంగా వెళ్తుంది, ఓ గుండా వెళ్ళేది ఏం డీవియేట్ కాదు. సో రెండు మీట్ అయ్యే ప్లేస్ కాడ మనకు ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గమనిస్తే చూడండి, ఇది ఎరెక్ట్ ఇమేజ్ అంటే అప్రైట్ నిలువు ప్రతిబింబము. మరి ఎలా ఉంది, ఆల్ ఎరెక్ట్ ఆర్ వర్చువల్
అంటే నిజంగా మీట్ అవ్వడంలే. ఇదొక రిఫ్రాక్షన్ చెందినటువంటి రే, ఇది మరొక రిఫ్రాక్షన్ చెందినటువంటి రే, ఈ రెండు రియల్గా మీట్ అవ్వడంలే, ఇలా వెళ్ళిపోతున్నాయి. అలాంటప్పుడు వర్చువల్ ఇమేజ్ మాత్రమే ఏర్పడుతుంది. మరియు ఇది డిమినిష్డ్ ఇమేజ్. ఇది ఈ లెన్స్లో ఏ పొజిషన్లో అయినా ఒకే రకమంగా ఏర్పడతాయి. సో దీనికి సంబంధించినట్టు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్వేస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ అనమాట అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ 2f ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్కు 2f వద్ద ఉంచితే అవతలదికి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? 2f వద్ద ఏర్పడుతుంది, సేమ్ సైజ్ ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇమేజ్ ఈజ్ అట్ 2f2, రియల్ ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్టు, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ సేమ్, ఎరెక్ట్ ఇమేజ్. సో ఏది తప్పు అంటే ఎరెక్ట్ ఇమేజ్ కాదు, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఇది తప్పు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇది ఎఫ్కి 2fకి మధ్యలో ఉంది, మరి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? యువతల దిక్కు ఏర్పడుతుంది అనమాట. సో చూద్దాం కరెక్ట్ ఆన్సర్. 2f2నా, f2నా, బిట్వీన్ 2f2, 2f2నా, బియాండ్ 2f2నా అంటే బియాండ్ 2f2, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ 20 సెంటీమీటర్ బిఫోర్ బైకాన్వెక్స్ లెన్స్. ఓకే, ఫోకల్ లెంత్ ఈజ్ 10 సెంటీమీటర్, దెన్ ఇట్స్ ఇమేజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెన్స్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది 20 సెంటీమీటర్ల దూరంలో ఉంది యు అనేది, మరి దాని యొక్క ఫోకల్ లెంత్ అనేది 10 సెంటీమీటర్ల దూరంలో ఉంది. చూడండి ఇక్కడ గమనిస్తే కరెక్ట్గా 2f వద్ద ఉంది, కాబట్టి ఇమేజ్ అనేది అవతల వైపు కూడా 2f వద్ద ఏర్పడుతుంది అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. లేదు ప్రాబ్లం చేయొచ్చు అనమాట. సో ప్రాబ్లం చేయడం కన్నా ఇక్కడ జనరల్ నాలెడ్జ్ యూజ్ చేసి మనము కనుక్కోవచ్చు. అట్ 20 సెంటీమీటర్ల వద్ద ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద ట్రూ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ను యూజ్ చేసి అంటే ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? రియలా, ఇన్వర్టెడ్ ఎన్లార్జ్డా, వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డా, రియల్ ఎరెక్ట్ డిమినిష్డా, వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డా? సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ రియల్ ఇన్వర్టెడ్ అనేది ఒక పెయిర్ ఆఫ్ టర్మ్స్, కరెక్ట్ టర్మ్స్. వర్చువల్ ఎరెక్ట్ అనేది ఒక కరెక్ట్ పెయిర్ ఆఫ్ టర్మ్స్. సో కరెక్ట్ పెయిర్ లేనది ఎక్కడ ఉంది? ఇది కరెక్ట్ పెయిర్, బట్ దీనికి వర్తించదు, ఇది కరెక్ట్ పెయిర్. రిమైనింగ్ అనేది కరెక్ట్ పెయిర్ కాదు. సో ఈ కరెక్ట్ పెయిర్లో డిమినిష్డ్ ఇమేజ్ కూడా ఏర్పడుతుంది. వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్ అనేది కరెక్ట్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఉన్న వాటిల్లో ఈ డయాగ్రామ్స్ ఒక్కసారి పరిశీలన చేయండి. ఇది ఒకటో డయాగ్రామ్, ఇది రెండో డయాగ్రామ్, ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్ మూడో డయాగ్రామ్, అన్నీ తప్పేనా అని అడుగుతున్నారు. కాదు, ఇక్కడ ఉన్న వాటిలో ఒకటి మిస్టేక్ ఉంది. అదేంటి అంటే ఆప్షన్ ఏ. ఇక్కడ ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేటి ఎఫ్ గుండా వెళ్ళాలి, ఎఫ్ గుండా వెళ్ళకుండా సి గుండా వెళ్తున్నట్టుగా ఉంది, కాబట్టి ఇది రాంగ్ డయాగ్రామ్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఒకటి ఎఫ్ గుండా వెళ్తుంది, లైట్ ఎఫ్ గుండా వెళ్తే అది ఎట్లా వెళ్తుంది? ఎక్స్ గుండా వెళ్తుందా, వై రకంగా వెళ్తుందా, జెడ్ రకంగా వెళ్తుందా అనేది ఒక నిమిషం ఆలోచన చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఎక్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అని అంటే ఎఫ్ గుండా వెళ్ళేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తారు. మనకు తెలుసు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేది ఎఫ్ గుండా వెళ్తుందని తెలుసు కదా. మరి ఎఫ్ గుండా వెళ్ళేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఆప్షన్ ఎక్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కొంచెం మ్యాటర్ని ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. గమనించండి, లెన్స్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్. మనకు మిర్రర్ ఫార్ములా మనకు తెలుసు, అదేవిధంగా లెన్స్కి సంబంధించిన ఫార్ములా. మిర్రర్ ఫార్ములాకు లెన్స్ ఫార్ములాకు డిఫరెన్స్ కూడా మనం చూద్దాం. చూడండి, లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u. అదే మిర్రర్ ఫార్ములా అయితే 1/f = 1/v + 1/u. అదే ఇక్కడైతే ఇది మిర్రర్లకు సంబంధించి, లెన్స్కి సంబంధించి అయితే 1/f = 1/v - 1/u. ఇది లెన్సులకు సంబంధించి. సో లెన్సులకు సంబంధించి మధ్యలో మైనస్ వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ అంటే మనం మిర్రర్స్లో కూడా చూసిన మ్యాగ్నిఫికేషన్ యొక్క అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ సైజుతో పోలిస్తే ఇమేజ్ ఎంత సైజు ఉంది అనేటువంటి కంపారిజన్నే మనం మ్యాగ్నిఫికేషన్ అంటాం. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లేదా వి
డిస్టెన్స్ ఫ్రమ్ ద ఇమేజ్ బై డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది వంటిది. ఆ కంపారిజన్ని మనము మ్యాగ్నిఫికేషన్ అని అంటాం. సో ఇక్కడ మిర్రర్లకు సంబంధించిన మ్యాగ్నిఫికేషన్కి దీనికి ఏంటి తేడా అంటే m ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ టు -v/u అనేది మిర్రర్లలో, ఇక్కడ మైనస్ లేకుండా v/u అనేది లెన్సుల్లో అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో ఈ మ్యాగ్నిఫికేషన్ యొక్క వాల్యూస్ అనేటి జనరల్గా కాన్వెక్స్ లెన్సులకు ఎలా ఉండేదానికి పాజిబిలిటీ ఉందంటే ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఏర్పడతాయి కాబట్టి m వాల్యూ నెగిటివ్గా ఉండొచ్చు. ఆ నెగిటివ్లో ఒకటి కన్నా పెద్దగా ఉండొచ్చు, ఒకటి కన్నా చిన్నగా ఉండొచ్చు. -1, -2, -3, -1/2 ఇలా ఏవైనా ఉండేదానికి పాజిబిలిటీ ఉంది. అదే మరి ప్లస్ల్లో ఎఫ్కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో ఉన్నప్పుడు ఎరెక్ట్ ఇమేజెస్ ఏర్పడతాయి. అంటే m వాల్యూ పాజిటివ్ కూడా పాజిబుల్ అయితే ఒకటి కన్నా పెద్దగా ఉంటాయి. అంటే 1.2 లేదా 2, 3, +1 ఇట్లా ఉండేటన్నీ కూడా ఇలాంటి వాల్యూస్ చూస్తానే అది కాన్వెక్స్ లెన్స్కి సంబంధించిన వాల్యూ అని మనము మ్యాగ్నిఫికేషన్ చూసి కనిపెట్టచ్చు. మరి కాన్కేవ్కి సంబంధించి దీని వాల్యూలు ఎప్పుడు కూడా ఒకటి కన్నా వర్చువలే ఉంటుంది, ఎరెక్ట్ ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. కాబట్టి దీని వాల్యూ జనరల్గా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, 1 కన్నా తక్కువగా ఉంటాయి, 1 కన్నా తక్కువ <1గా ఉంటుంది దీని వాల్యూ. సో దీన్ని బట్టి మనము దేనికి సంబంధించింది అనేది ఈజీగా గుర్తించవచ్చు. అదేవిధంగా పవర్, ఒక లెన్స్కి సంబంధించిన పవర్ను మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఉదాహరణకు ఇక్కడ 2 లెన్సులు తీసుకోవడం జరిగింది. ఒకటి పతలాగా ఉండే లెన్స్, ఒకటి మందంగా ఉండే లెన్సులు మనం తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి రెండిటికి కూడా ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా లైట్ వచ్చింది అని అంటే ఓకే, 2 ప్యారలల్ లైన్స్ను మనం తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఇది బెండ్ ఎంత మేర చేస్తుంది అనే దాన్ని బట్టి, సో ఇది బెండింగ్ పవర్ యాక్చువల్లీ ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకుండా ఇలా వెళ్ళగలిగింది. ఇక్కడతో పోలిస్తే ఎక్కడ ఎక్కువగా బెండింగ్ జరిగింది అనేది మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ యాక్చువల్లీ లైట్ ఇలా వెళ్ళి ఉండాల్సింది, ఇంత మేర డీవియేషన్ జరిగింది. ఎక్కడ ఎక్కువ డీవియేషన్ జరిగిందంటే ఇక్కడ ఎక్కువ డీవియేషన్ జరిగింది, ఎక్కువ బెండ్ చేయగలిగింది కాబట్టి దీనికి పవర్ ఎక్కువ. ఇది తక్కువగా బెండ్ చేయగలిగింది కాబట్టి దీనికి పవర్ తక్కువ. మరి ఫోకల్ లెంత్ విషయానికి వస్తే ఇక్కడ ఫోకల్ లెంత్ ఎక్కువ, ఇక్కడ ఫోకల్ లెంత్ తక్కువ. సో పవర్కి ఫోకల్ లెంత్కి ఉన్న రిలేషన్ గమనిస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. పవర్ తక్కువగా ఉంది అంటే ఫోకల్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, పవర్ ఎక్కువగా ఉంది అంటే ఫోకల్ లెంత్ తక్కువగా ఉంటుంది. సో P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Fగా మనం చెప్పుకోవచ్చు. అది అన్ని లెన్సులకు ఇది అప్లికబుల్ అనమాట. ఏదైనా ఒక ఫార్ములా చెప్పినాము అంటే అది కేవలం ఒక రకమైన లెన్స్కనే కాదు, ఆల్ పాజిబుల్ లెన్సెస్కి అది అప్లికబుల్ అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ చెప్పినటువంటి ఈ లెన్స్ కానీ ఇది కేవలం కాన్వెక్స్కో కాన్కేవ్కో కాకుండా ప్లేనో కాన్వెక్స్, ప్లేనో కాన్కేవ్, కాన్కేవో కాన్వెక్స్ ఇట్లా ఏ లెన్సులకైనా ఇది ఈ 2 సూత్రాలు మనకు అప్లికబుల్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో ఈ విధంగా పవర్కి యూనిట్స్ ఏంటి అంటే డయాప్టర్లలో మనం మెజర్ చేస్తాం. సో ఒక లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఇంత ఫలానా అని ఇస్తారు, దాన్ని పవర్ ఎంత అని అడుగుతారు, అప్పుడు మనం కనుక్కుంటాం. సో ఉదాహరణకి ఒక లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది F ఈక్వల్ టు ఒక 100 సెంటీమీటర్లు అని అనుకుంటే పవర్ P ఈక్వల్ టు 100/F అనమాట. 1/F అంటే అది మీటర్లలో తీసుకున్నప్పుడు, 100/F అన్నప్పుడు F సెంటీమీటర్లు ఉన్నప్పుడు. సో 100/100 దట్ ఈక్వల్ టు P ఈక్వల్ టు 1 ఏంటంటే 1 డయాప్టర్లు లేదా 1/మీటర్. డయాప్టర్ అంటే ఏం లేదు, 1/మీటర్ లేదా 1/సెంటీమీటర్ని డయాప్టర్ అంటాం. సో పవర్ 1 డయాప్టర్ అనేది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మనకు లెన్సులు వాటి యొక్క పవర్లను మనం యాడ్ చేసుకోవాలి. ఒకటే ఉంటే దాని పవర్ అనేది యాక్ట్ అవుతుంది. ఉదాహరణకు ఇది ఒక లెన్స్, దీని యొక్క పవర్ అనేది ఓకే +2 తీసుకున్నాం. F అనేది ప్లస్ ఉంటే పవర్ దానికి రెస్పెక్టివ్ పవర్ కూడా ప్లస్లోనే ఉంటుంది. పాజిటివ్ అయితే అది కూడా పాజిటివ్ అవుతుంది. సో ఈ లెన్స్ అనేది పాజిటివ్ లెన్స్ కాబట్టి పవర్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇంకొక లెన్స్ కూడా తీసుకున్నాం, దీని యొక్క పవర్ +3 అనుకున్నాం. సో ఈ 2 ఒకదానికొకటి దగ్గరగా మనం ఆనిస్తే అప్పుడు పవర్ ఏమవుతుందంటే రెండిటి యొక్క కాంబినేషన్ పవర్ P ఈక్వల్ టు P1 + P2 అవుతుంది. దట్ ఈక్వల్ టు +2 + +3 సో +5 అవుతుంది. అలా కాకుండా లెన్స్ ఇలా ఉన్నాయి అనుకున్నాం,
ఒక లెన్స్ ఇలా ఉంది, ఓకే, ఒక లెన్స్ ఇలా ఉంది అనుకున్నాం. సో దీని పవర్ -3 అనుకున్నాం. ఇప్పుడు ఈ రెండు కాంబైన్ అయితే అప్పుడు వాటి సైన్తో సహా మనం కూడాలి. P = P1 + P2ని ఇప్పుడు ఈ సందర్భంలో కూడా మరి P1 వచ్చి +2, మరి P2 వచ్చి -3. సో +2 -3 -1 వాటి యొక్క కాంబినేషన్ పవర్ ఎంత అంటే -1 డయాప్టర్లు అవుతుంది. సో కాన్వెక్స్ లెన్స్ యొక్క పవర్ అనేది పాజిటివ్గా ఉంటుంది, ఫోకల్ లెంత్ కూడా పాజిటివ్గా ఉంటుంది. కాన్కేవ్ లెన్స్కు పవర్ నెగిటివ్గా ఉంటుంది మరియు ఫోకల్ లెంత్ కూడా నెగిటివ్గా ఉంటుంది. ఏదైనా ఒక దానిది ఉదాహరణకు పవర్ P = -3 డయాప్టర్లు అంటేనే అది మనం ఏం చేయాలంటే అది కాన్కేవ్ లెన్స్కి సంబంధించింది అని మనం గుర్తించాలి. అదేవిధంగా పవర్ +1 డయాప్టర్లు అంటేనే అది ప్లస్ చూస్తానే అది కాన్వెక్స్ లెన్స్కి సంబంధించింది అనే విషయాన్ని మనం గుర్తించగలగాలి. సో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నల్ని మనం పరిశీలన చేద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ లెన్స్ ఫార్ములా. లెన్స్ ఫార్ములా ఇప్పుడే మనం నేర్చుకున్నాం. 1/f = 1/v - 1/u. సో అట్లాంటి ఏది కరెక్ట్ అని అంటున్నారు. ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది ఓకే చూడండి, అలా ఇచ్చేసి ఎక్స్ ఓన్లీ కరెక్టు, XY కరెక్టు, XZ కరెక్టు, XYZ ఆల్ కరెక్టు అంటున్నారు. ఒక్క నిమిషం చూసి అన్నీ కరెక్టేనా అనేది ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ కరెక్ట్ ఏంటి అంటే X అనేది కరెక్ట్ మనకు తెలుసు. అదేవిధంగా ఈ Fను యువతలకు పంపిస్తే అది మైనస్లోకి వెళ్తుంది. సో 1/v - 1/u - 1/f = 0. సో XZ అనేది కరెక్ట్. ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇది యువతల వైపుకు ఉంది. మరి దాని యొక్క ఫోకల్ లెంత్ ఏంటి, దీని యొక్క ఫోకల్ సైన్ ఎంత అని అడుగుతున్నారు. సో F1 అనేది కాన్వెక్స్ లెన్స్కి సంబంధించింది, ఇది కాన్కేవ్కి సంబంధించింది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే దీనిది పాజిటివ్, దీనిది నెగిటివ్. సో పాజిటివ్ నెగిటివ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ -2. ఓకే, విచ్ ఇన్ఫర్మేషన్ గివ్స్. ఓకే, ఏదైనా ఒకటి మైనస్లో ఉంది అని అంటే అది తెలకిందులుగా ఉందని. ఓకే, తలక్రిందులుగా ఉండేటన్నీ కూడా ఇన్వర్టెడ్ ఆర్ రియల్ అని. మరియు పెద్దదిగా ఉంది నెంబర్ చూడండి 2 -2 అని కాదు, మైనస్ అనేది కేవలం ఇన్వర్టెడ్ అనే విషయం. 2 అంటే ఆబ్జెక్ట్ సైజుకు డబల్ ఉంది అని. సో ఇది సో మైనస్ ఉంది కాబట్టి రియల్ ఆర్ ఇన్వర్టెడ్. రియల్ ఎరెక్ట్ అనేది రాంగ్ కాంబినేషన్. సో రియల్ ఇన్వర్టెడ్ ఇస్ ద రైట్ కాంబినేషన్. రియల్ ఇన్వర్టెడ్ మరి 2 times స్మాలర్ అంట కాదు, 2 times బిగ్గర్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. m = +2. ఓకే, +2 ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ ముందర ఉంచినారు. ఇమేజ్ సైజ్ ఈజ్ 4 cm. మరి ఆబ్జెక్ట్ సైజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే లెన్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. m = v/u. ఓకే, సైజ్ అడుగుతున్నారు. m = +2 దట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. m ఎంత అంటే +2. ఓకే, v ఎంత, v కూడా ఇచ్చినారు. v వచ్చి 4 cm. దీని సైన్ ఏంటి అని అంటే ఇక్కడ ఓకే ప్లస్ ఉంది కాబట్టి ఇది ఒక వర్చువల్ ఇమేజ్. కాబట్టి వర్చువల్ ఇమేజ్ ఏ పక్క ఏర్పడుతుంది, అవతల వైపు ఏర్పడుతుంది. కాబట్టి ప్లస్సే తీసుకుంటాం. యూకి మనం సైన్ తీసుకోకూడదు, ఏది కనుక్కోవాలో దానికి సైన్ తీసుకోకూడదు. సో u = 4 cm / 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 cm వద్ద. ఓకే, u ఆల్వేస్ నెగిటివ్. సో ఓకే, ఆబ్జెక్ట్ ఉన్న వైపే ఏర్పడుతుంది కాబట్టి దీని వాల్యూ మైనస్ అవుతుంది. సో కాబట్టి ఆన్సరు -2 cm. ఓకే, -2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా u ఆల్వేస్ నెగిటివ్, అదొకటి గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ చూద్దాం. లెన్స్ ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఇది అప్లికబుల్ ఓన్లీ కాన్వెక్స్, కాన్కేవ్, స్పెరికల్, ఓన్లీ ఫర్ మిర్రర్స్ అంటే ఇది
స్పెరికల్ లెన్స్కి సంబంధించిన అన్ని రకాల లెన్స్కి సంబంధించింది. మరి మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u అనేది అన్ని రకాల మిర్రర్ అంటే ప్లేన్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అన్ని రకాల మిర్రర్లకు ఇది అన్ని రకాల లెన్సులకు ఇది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.